చంద్రబాబు చేసే మాయలో పడకండి అని ఎవరికి చెప్తున్నాడు అతను? ఆంధ్ర రాష్ట్ర ఇక్కడ ప్రజలు. రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలిస్తే గుండె అయిపోతుంది. ఓకే. రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, రోడ్డు మీద అడవిలో బాగా కలప కోసమో లేకపోతే ఈ పెద్ద పెద్ద మానులు కొట్టి దాన్ని మోసుకెళ్ళలేక తాడుగట్టు లాక్కొస్తారు. అవును. అలా లాక్కెళ్ళాలని కోరుకుంటున్నారేమో. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే అందులో కాకాని గోవర్ధన్ రెడ్డే చూసుకోండి. 2014 ఎన్నికలప్పుడే గోవా నుంచి కల్తీ మద్యం, నాసిరకం మద్యం తెచ్చి చాలా మంది చావుకు కారణమయ్యాడు. అప్పుడు అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఇతను చెప్పినట్టుగానే నోరు మూసి కూరుకోబట్టి అతను అలా రెచ్చిపోయి మళ్ళా దుర్మార్గాలకు తెగబడ్డాడు. ఏమండి, ఉమ్. అంతకుముందు స్వర్ణాబార్ అని మల్లాది విష్ణు అని ఒక ఎమ్మెల్యే అయ్యాడు. అతను చేసిన తప్పును కూడా వీళ్ళు క్షమించారు. తర్వాత అతను మంత్రి కూడా అయిపోయినట్టున్నాడు. సెంటర్ లో మంత్రి అయిపోయాడు, మరి లేకపోతే ఎమ్మెల్యే మంత్రి అవ్వాల, గ్యారంటీగా అయ్యాడు. మంత్రి అవ్వాల, మన గుర్తు రాలేదు, మంత్రి అయినట్లేదు. మంత్రి కానీ అవ్వాల. అతను విజయవాడ సెంట్రల్ పంచుమర్తి అనురాధ గారు లాంటి లైవ్ లో నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. అంటే వాళ్ళు ఒళ్ళు పొగరెక్కిపోయి ఉన్నారు. కొడాలని అయినా ఇలాంటి వాళ్ళు అందరూ కూడా వీళ్ళు కొన్ని విషయాల్లో వదిలేసినందుకు ఆ ఫలితం, ఆ బాధ అనుభవించారండి. ఇవాళ ఆ, అతను కోర్టు రూమ్ లో తన రికార్డ్స్ అన్ని మాయం చేసేసి దొంగోళ్ళ మీద నెట్టేశాడు. దానికేమో ఒక అధికారి సమర్థించాడు. ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, వైసీపీ నాయకులు చేసిన అరాచకాలు, దొంగతనాలు, దుర్మార్గాలకి అంటే వాళ్ళు అవినీతి చేశారు, అరాచకం చేశారు ప్యారలల్ గా. ఈ రెండాటిల్లోనూ సహకరించిన అధికారులు కూడా లోపలేమంటారు.